పొద్దున 5ంటికి వచ్చినాం. చూస్తున్నారా, వచ్చి నల్లలు మార్చి చేంజ్ చేసేటకల్లా ఈ టైం పట్టింది. చూస్తున్నారు కదా నల్లలు, ఇది ఇది పల్లీల చేను అన్నమాట. సో పొద్దున 5ంటికి వచ్చి నల్లలు పెట్టినాం. ఆ నల్లలు అక్కడ పెట్టిన ప్లేస్లో నుంచి ఒక 1.5 hour అక్కడ తడుపుతాం నీళ్ళు. అక్కడ తడిపిన తర్వాత ఇక్కడ వేరే ప్లేస్ చేంజ్ చేయాలి. మీకు మంచిగా కనిపిస్తున్నట్టుంది చూడండి. కావంటే సూర్యుడో చంద్రుడో ఎవరో ఒకరు చూసారు కదా. ఇవన్నీ తడపాలి ఈరోజు వరకు. ఈరోజు వరకు ఇది తడపాలి. మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేస్తూనే ఉండాలి. ఇదంతా మేము అంటే మేము వేసిన పల్లీలే, ఇంకా ఆడ వరకు ఉంటుంది. చిలక ఏమో అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ మేము వెళ్ళాల్సింది, అక్కడ బండి పెడతాము. ఆడ వెళ్ళాల్సింది వాటర్లో నుంచి వెళ్ళాలి, ఇంకా దీంట్లోంచి వెళ్ళాలి. అప్పుడేమో అటు నుంచి ఉండే దారి, ఆ దారిని మొత్తం మూసేసారు. దీంట్లో నుంచి ఒక్కొక్కసారి చెప్పులు ఉండిపోతాయి. అమ్మ పొద్దున 5ంటికి వచ్చాము, అప్పుడు చూడాలి. అసలుకి లోపల నుంచి నడుస్తుంటే కాళ్ళు ఐస్ గడ్డ లెక్క అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఐస్ గడ్డని అనుకోండి. మార్నింగ్ 5ంటికి అంటే ఇంకా అసలే చలికాలము, పైనుంచి మంచు పడుతుంది కదా, కాళ్ళు మొత్తం గట్టిగా అయిపోయినాయి. దీంట్లో నుంచి దాటాలి బేసిక్గా మేమైతే. చూడండి, దీంట్లో నుంచి దాటాము. ఇప్పుడు చూసారు కదా, ఇగో కాలం పోతుంది. ఇది బండి లోపల పోవడానికి లేదు, సరే దాంట్లో నుంచి దాటాలి. అమ్మా మామూలు కాదు ఎవరం. బండి అక్కడ ఉంది. ఇప్పుడు బండి దగ్గర కూడా పోతుంది చూడండి. మస్తు తెల్లగా అయిపోయింది ఫేస్ మొత్తం. చూడండి ఎంత నల్లగా ఉందో. అంటే ఫుల్ చలి కదా, ఫుల్ చలి మంచులో ఫేస్ ఆటోమేటిక్ నల్లగా అయిపోతుంది. అప్పుడేమో అక్కడ నుంచి ఉండే దారి వాళ్ళు మూసేసిరు మరి వాళ్ళ తేలు. కానీ ఇప్పుడు ఇక్కడ కొత్త దారి తీసింది మళ్ళీ. అది మ్యాటర్. మీరు ఎంతమంది చిలకలు పోయేటోళ్ళు ఉన్నారు కామెంట్లో చెప్పండి. బండి ఇప్పుడు వెళ్ళి నేను అన్నం తీసుకొని రావాలి మీ డాడీ కోసం. మా తమ్ముడు పత్తి చేయడానికి పోతాడు. నేను ఇప్పుడు అన్నం తీసుకొని మళ్ళీ రావాలి చిలకలకి రిటర్న్. సో వాట్సాప్ 5ంటికి నీళ్ళు పట్టినాం కదా. దాని తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి రైస్ తీయడానికి వెళ్ళాను. అన్నాము మా డాడీ ఇంకా అక్కడే చిలకలోనే ఉన్నాడు. నేను నా కొడుకు వెళ్తాను. ఆడు చూడు నీళ్ళ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళాలి. మా కొడుకు మా భాషలో దీంట్లో నుంచి నడుస్తావా అని అంటుండు. ఇద్దరం వెళ్తున్నాం. ఇప్పుడు మా పరిస్థితి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి చిలకలకి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తా. మళ్ళీ ఎందుకంటే ఫోన్ లోపల పెట్టుకొని వాటర్లో నడవాలి, వీడిని పైన పడుకోవాలి. పొట్టి హాయ్ కతో చుమ్ చిలక వెళ్ళి చూపిస్తాం మళ్ళీ. సో హాయ్, మేము పల్లి చెట్లకి నీళ్ళు పెడుతున్నాం కదా, అది ఒక సైడ్ అయిపోయింది. మళ్ళీ నెల చేంజ్ చేసి వేరే సైడ్ పెట్టాలి. వేరే సైడ్ పెట్టేసినాం. ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే ఇంకా అక్కడ వాటర్ వెళ్తుంది. మా డాడీకి కాల్ చేసి చెప్పాలి వాటర్ ఆన్ చేశాను వచ్చిందా లేదా అని. అంటే ఆ ప్రెషర్లో ఆ నల్లలు ఊడిపోతాయి, దాన్ని సరి చేస్తాడు. ఒకవేళ ఊడనట్టు అయితే వచ్చి ఏం ఊడలేదని చెప్తాడు. మాకు నీళ్ళు వచ్చేది ఇక ఈ బావిలో నుంచే. మీకు చెట్ల నుంచి కనిపించలేదమ్మా బావి. అక్కడ పెద్ద ఒక అంటే అటు సైడు పెద్ద చెరువు ఉంటుంది. చెరువులో నుంచి ఏదో అంటారబ్బా నాకు అంత రాదు. దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. దీంట్లో వచ్చి మాకు అట్లా పడతాయి. అండ్ ఇది వరి చేను అన్నమాట. ఈ వరి చేను మాదే. కనీసం ఎకరం దాకా పెట్టినాం అనుకుంటా. ఎకరం అక్కడ ఉంటాయి పైన. అదొకటి ఇదొకటి ఇంకా అది కింద ఒకటి ఉంటుంది. ఆ కింద ఇంకా 3 ఉంటాయి. అవి మావి.
ఊరికి వచ్చినప్పుడల్లా చేనులోకి రావాల్సిందే కంపల్సరీ. బేసిక్గా హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటా. హైదరాబాద్లో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఊరికి వచ్చేసి ఇట్లా పొలంలోకి వచ్చేస్తాం. సో ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇంకో ఆఫ్లో ఉంది, కావాలంటే చూడండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా, సౌండ్ వచ్చినట్టుంది, ఆన్ అయింది మోటారు. ఇది మా పని, మేము చేసే పని ఇది. సో మీకు పొలంలో ఉన్నప్పుడు బేసిక్గా మనం ఊరు నుంచి అంటే ఇంటి కాడ నుంచి నీళ్ళు తెచ్చుకోము. నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతామంటే ప్యూర్గా కింద నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా, అక్కడి నుంచి తాగుతా. ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, అంటే అది దీంట్లో ఎవరు నింపేది ఉండదు, ఏముండదు, అదే నీళ్ళు వస్తుంటుంది, ఇక పోతుంటుంది. దీంట్లో నుంచి ఇంకో దీంట్లో బొంగిలో నింపుకోవాలి, నింపుకుపోయి తాగాలి, అట్లా అన్నమాట. అక్కడి నుంచి నీళ్ళు నింపుకుపోయి బొంగిలో తాగాలి. ఇగో ఇది మొత్తం మా పల్లి చేనులో సోలారు. అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇగోండి, వాటర్ నడుస్తుంది, నెలలు. మా బాబు ఎట్లా, అరే పొట్టి ఎవరన్నారు మా భాషలో, ఎవరున్నారు పొట్టి, హాయ్ కథ పొట్టి, అందరికి హాయ్ చెప్తున్నాం. పొట్టి దోల్దో కడుక్కున్నా. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5:27 అవుతుంది. వర్క్ కంప్లీట్ అయిపోయింది. బేసిక్గా అంటే 4:10 కల్లా కరెంట్ వెళ్ళిపోద్ది. అప్పుడు నెలలు బంద్ అయిపోతాయి. అప్పుడు బంద్ అయిన తర్వాత మళ్ళీ నెలలు షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేసి వస్తాం. మళ్ళీ 1.5 అవర్ పెట్టి మళ్ళీ మోటార్ బంద్ చేసి షిఫ్ట్ చేయాలి. సేమ్ రొటీన్ వెళ్తున్నాం. ఇప్పుడు మా డాడీ వస్తాం.